మరొకసారి అందరికీ ప్రభువు నామన వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. మనము ఎవరైనా చనిపోయినప్పుడు వ్యక్తిగతంగా కానీ మనం వారిని దర్శించి వారి కొరకు ఈ విధంగా ప్రార్థన చేస్తుంటాము. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటిస్తుంటాము. అలాగే కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది పేపర్లలో ఆయా రకాలుగా పత్రికల్లో భగవంతునికి ప్రార్థిస్తుంటారు. అయితే మనము చనిపోయిన తర్వాత మనము ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ మన ఆత్మకు శాంతి కలుగుతుందా అని మనము ప్రశ్నించుకున్నట్లయితే, మనము శరీరరీతిగా భూమి మీద జీవిస్తున్నప్పుడే మనం ఏదైనా మంచి కానీ చెడు కానీ చేస్తాము. వాటి ఫలము చనిపోయిన తర్వాత మనమే అనుభవించాల్సి ఉంటుంది. అది పాపం కావచ్చు, నీతి క్రియలు కావచ్చు అని మనం సామాన్యంగా చెప్పవచ్చు. అలాగే మనము చనిపోయిన తర్వాత మన ఆత్మకు శాంతి కలగాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు, ప్రార్థిస్తుంటారు, కోరుకుంటుంటారు. అయితే మనం యథార్థంగా ఆలోచించినట్లయితే వాని క్రియలు చనిపోయిన తర్వాత దేవుని యొద్దకి మనం పోయినప్పుడు వారి క్రియలు వాళ్ళ వెంట వెళ్తాయి అని వాక్యము చెప్పుచున్నది. అనగా మనం ఏమైతే మంచి అయితే ఏమి, చెడు అయిపోయే పనులైతేనేమి, ప్రతి వాని క్రియ చెప్పున దేవుడు మనకి తీర్పు తీరుస్తాడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అంటే దీని అర్థం ఏమనగా, మనము భూమి మీద ఉండగానే, మనము ప్రాణంతో ఉండగానే మనం చేసిన ఫలము, మనము చేసిన ప్రతి క్రియను మనం చనిపోయిన తర్వాత తీర్పు తీర్చబడుతుంది. అంతేగాని మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకు శాంతి కలగాలని ఇతరులు ప్రార్థించినా కానీ, మన పేరుల ద్వారా పుణ్యకారాలు చేసినా కానీ మన ఆత్మకు శాంతి కలగదు. మనం గమనించినట్లయితే దీపము ఉండగానే ఇండ్లు చక్కదిద్దుకోవాలని మనము ఈ మాట వినింటాము. అలాగే మనం ప్రాణం ఉన్నంతలోనే మన దీపం ఆరిపోకముందే మన ఆత్మకు రక్షణ పొందాలి, పాపక్షమాపణ పొందాలి, దేవునితో సమాధానపడాలి. అంతేగాని మనం చనిపోయిన తర్వాత మన పేరు మీద అన్నదానాలు కావచ్చు, మన పేరు మీద పుణ్యకారాలు కావచ్చు, లేదంటే మన కొరకు ఇతరులు ప్రార్థించినా కానీ మన ఆత్మకు శాంతి కలగదు. అందుకనే మనం భూమి మీద ఉండగానే పాపక్షమాపణ పొంది దేవునితో సమాధానపడాలి, మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకనగా దేవుడు ఆత్మస్వరూపి కనుక, మన శరీరం మట్టి కనుక, మట్టి శరీరము మనము చనిపోయిన తర్వాత భూమిలో పుడుస్తున్నారు. అయితే మన ఆత్మ దేవుని ఎద్దకు పోతుంది, అక్కడ తీర్పు ఉన్నది. కాబట్టి మన ఆత్మకు భూమి మీద ఉండగానే మనం రక్షణ పొందాలి, అనగా పాపక్షమాపణ పొందాలి, దేవునితో సమాధానపడాలి. ఎందుకనగా దేవుడు ఆత్మస్వరూపి గనుక మనము దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను గనుక మన ఆత్మ మాత్రమే దేవుని ఎద్దకు పోతుంది. గనుక మనము దేవునితో సమాధాన పడినట్లయితే, మనము పాపక్షమాపణ పొందినట్లయితే, భూమి మీద ఉండగానే దేవుని యొద్దకు మన ఆత్మ పోతుందని, మనము నిత్య జీవం పొందగలమని, మన ఆత్మకు జీవ కిరీటము దొరుకుతుందనే నిరీక్షణ మనము భూమి మీద ఉండగానే కలిగి ఉండాలి. అది పొందినవారు ధన్యులు. పాపక్షమాపణ మారు మనసు పొందినవారు ధన్యులు. తన ఆత్మకు రక్షణ పొందినవారు ధన్యులు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారిను గొప్ప ఆత్మరక్షణ పొందేదురు అని బైబిల్ వాక్యం చెల్లుచున్నది. ఎందుకనగా మన పాపల నిమిత్తం క్రీస్తు మృతి పొందెను, శిలువలో మృతి పొంది సమాధి చేయబడి లేఖన ప్రకారము తిరిగి లేపబడెను. ఆయన మన కొరకు కృత్రిమ రక్తము చిందించెను గనుక ఆ రక్తం ద్వారానే పాపక్షమాపణ కలుగునని, ఆ యొక్క రక్తం ద్వారా మన పాపములు క్షమించబడి దేవునితో సమాధానపడగలి మనము విశ్వసించినట్లయితే
నమ్మినవాడు రక్షింపబడునని దేవుని వాక్యం సెలవుచున్నది. నేను ఆ రీతిగా నమ్మబడ్డాను. మీరు కూడా నమ్మి ఆత్మరక్షణ పొంది భూమి మీద ఉండగానే నిరీక్షణ గలవారై ఉండవలనని ప్రభునామమున ఆశిస్తున్నాను. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.